హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా షుగర్ బీడ్స్, అదేవిధంగా లోరియల్ బీడ్స్ యూస్ చేస్తూ చంపస్వరాలు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ నీడిల్కి వచ్చేసి థ్రెడ్ అనేది అయితే ఎక్కించుకున్నాను. ఇది థ్రెడ్ అయితే గోల్డ్ కలర్లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ జంప్ రింగ్స్ అయితే తీసుకుని జంప్ రింగ్స్కి నాట్ అనేది అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా నాట్ అనేది, అంటే మనం ఆల్రెడీ కింద ముడి వేస్తాం కదా, ఆ ముడి రెండు వైపుల నుండి సూది అనేది లాగితే ఇక్కడ నాట్ అనేది అయితే పడిపోతుంది. నెక్స్ట్ అయితే షుగర్ బీడ్స్ వచ్చేసి నేను ఇక్కడ 8 అనేది ఎక్కించుకుంటున్నాను. 8 బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. ఈ 8 బీడ్స్ అయితే ఒక 6 బీడ్స్ అనేది లైన్లో వచ్చే విధంగా, అదేవిధంగా 2 బీడ్స్ అనేది కిందకి హ్యాంగ్ అయ్యే విధంగా ఉండేలా అయితే చూసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం 8 బీడ్స్ అనేది ఎక్కించేసుకున్నాము. ఆ తర్వాత లోరియర్ బీడ్స్ అనేవి 3 అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ 6 అనేది మనకి లైన్లో ఉండడం కోసం, ఇంకొక 2 వచ్చేసి కిందకి హ్యాంగ్ అయి ఉండడం కోసం మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే కొంచెం దూరం పెట్టి అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం 3 లోరియల్ బీడ్స్ కూడా ఎక్కించేసుకున్నాం కదా. ఇప్పుడు 6 పక్కకు తీసుకుని ఈ లోరియల్ బీడ్స్ పైనుండి ఒక 2 హ్యాంగ్ అవ్వాలన్నాను కదా, ఆ 2 హ్యాంగ్ అయ్యే వాటికి లోపల నుండి మనమైతే థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. అక్కడ వచ్చేసి మనకి కింద లోరియల్ బీడ్స్ ఉండడం వల్ల నాట్ అనేది పడిపోతుంది కాబట్టి కిందకి అవైతే హ్యాంగ్ అవుతూ కనిపిస్తాయి. 6 మాత్రం మనకి లైన్లో అయితే ఫామ్ అవుతుంది. కిందకైతే హ్యాంగ్ అవ్వడానికి 2 షుగర్ బీడ్స్, అదేవిధంగా 3 లోరియల్ బీడ్స్ అనేవి అయితే హ్యాంగ్ అయ్యేటైతే కనిపిస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కూడా సేమ్ 8 షుగర్ బీడ్స్ అనేది అయితే ఎక్కించేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇంకా నెక్స్ట్ కూడా అదే చూపిస్తున్నాను, క్లియర్గా ఉంటుందని చెప్పేసి 8 అనేది ఎక్కించుకున్నాను. ఆ తర్వాత 3 ఈ లోరియల్ బీడ్స్ అనేవి 3 అయితే ఎక్కించుకుంటున్నాను. ఈ లోరియల్ బీడ్స్లో కూడా చాలా స్మాల్ సైజ్ ఉంటాయి, బిగ్ సైజ్ ఉంటాయి. నేనైతే స్మాల్ సైజే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే సేమ్ ఇదే విధంగా ఈ లోరియల్ బీడ్స్ పక్కకు పెట్టి ఒక 2 షుగర్ బీడ్స్ పక్కకు పెట్టి ఆ 2 షుగర్ బీడ్స్లో నుండి కూడా థ్రెడ్ అనేది లాగేసుకోవాలి. కంప్లీట్గా అయిన తర్వాత టోటల్గా మనకి ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది, హ్యాంగ్ అయ్యే విధంగా. మనం ఇదే విధంగా సింగిల్ లైన్కి వచ్చేసి నేను ఫస్ట్ లైన్కి వచ్చేసి 10 హ్యాంగ్ అవ్వే విధంగా అయితే తీసుకున్నాను. టోటల్గా నేను 3 లేయర్లు అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అయితే ఇక్కడ నేను 10 తీసుకున్నాను, అంటే 10 బంచెస్లో అయితే హ్యాంగ్ అయ్యే విధంగా అయితే తీసుకున్నాను. ఇదే విధంగా ప్రాసెస్ మొత్తం మనం కంటిన్యూ చేసుకు అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మనకి ఇక్కడ 10 బంచెస్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయాయి. చివరి ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ లాస్ట్లో అయితే 6 బీడ్స్ మాత్రం ఎక్కించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం 6 బీడ్స్తో స్టార్ట్ చేసాం కదా, ఎండ్కి వచ్చేసరికి ఇంక మనకి హ్యాంగ్ అవ్వక్కర్లేదు కాబట్టి 6 బీడ్స్ ఓన్లీ ఎక్కించుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడైతే చివరిలో కూడా 6 బీడ్స్ అనేది ఎక్కించేసుకున్నాను. మనకి ఇక్కడ ఫస్ట్ లేయర్ అనేది అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏదైతే ఈ జంపరింగ్ అయితే యూజ్ చేసామో అదేవిధంగా చివరి కూడా జంపరింగ్ యూజ్ చేసి నాట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఈ నాట్ వేసుకోవడం అనేది చాలా ఈజీ. అంటే ఓన్లీ మనం నీడిల్ తీసి మిడిల్ ఉంటుంది కదా, మనం థ్రెడ్ రెండు తీసుకుంటాం కదా, రెండింటి మధ్యలో నుండి నీడిల్ లాగేస్తే ఇక్కడ నాట్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ మనమేమి ఇక్కడ ఏం కట్ చేయని అవసరం లేదు. ఈ విధంగా నాట్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ కోసం, అంటే సెకండ్ లైన్ అనేది వస్తుంది కదా, దానికోసం సేమ్ అదే ప్రాసెస్ రివర్స్లో అయితే మళ్ళీ ఎక్కించేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఏ విధంగా 8 బీడ్స్ యాడ్ చేసుకుని 3 షుగర్ బీడ్స్ యాడ్ చేసుకున్నాము, అదేవిధంగా సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ సెకండ్ లేయర్ కూడా కంటిన్యూ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే మనం 10 బంచెస్ వచ్చే విధంగా తీసుకున్నాం కదా, ఈ సెకండ్ లేయర్ వచ్చేసి మనం 11 బంచెస్ వచ్చే విధంగా అయితే తీసుకోవాలి. అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం 10 తీసుకున్నాం కదా, సెకండ్ లేయర్ అయితే కొంచెం పెద్ద సైజు ఉండాలి కదా. అంటే ఈ చంపస్వరాలు అనేది లేయర్స్ అనేది కొంచెం ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా, సెకండ్ కొంచెం బెండ్ అయ్యి, థర్డ్ ఇంకొంచెం బెండ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది కదా, అలా రావడం కోసం సెకండ్ వచ్చేసి నేను ఇక్కడ 11 బంచెస్ అయితే తీసుకున్నాను. అంటే 11 హ్యాంగ్ అయ్యే విధంగా వచ్చేలాగా. సేమ్ సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్కి మనం ఏ విధంగా ఎండ్లో నాట్ వేసుకున్నామో ఈ జంపరింగ్కి, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నాట్ అయితే వేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో థర్డ్ లేయర్ కూడా చేసేసుకోవాలి. సేమ్ అక్కడ కూడా మనం కట్ చేయని అవసరం లేదు, దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ థర్డ్ లేయర్ కూడా కంటిన్యూ చేసుకుని 12 అయితే ఇక్కడ హ్యాంగ్ అయ్యే విధంగా 12 తీసుకున్నాను. అంటే ఇంకొకటి పెరగాలి కదా, ఇంకొంచెం కిందకు రావాలని చెప్పేసి 12 అయితే తీసుకున్నాను. టోటల్గా
కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని పెట్టుకోవడానికి ఒక సైడ్ అయితే హుక్, అదేవిధంగా ఇంకొక సైడ్ వచ్చేసి ఈ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ అనేది అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మన ఇష్టం, మనం ఇక్కడ సైజ్ మనకి నచ్చినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అయితే నేను ఇక్కడ కొంచెం లెంత్ ఉన్నవి అయితే పెడుతున్నాను. మనం నార్మల్గా ఓన్లీ జంపరింగ్ ఉంది కాబట్టి ఆ జంపరింగ్ని యూజ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. దీని ప్రాసెస్ వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే నేను కృషి పప్పుకి అయితే పెట్టి చూపిస్తున్నాను ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.